ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి సందర్భం తప్పకుండా వస్తుంది. వారి స్వప్నాలు, వారి ఆకాంక్షలు, వారి ఆశయాలు స్తంభించిపోతాయి. వారి ఆశా సౌధాలన్నీ చిన్నాభిన్నమైపోతాయి. ఒకవైపు ధర్మం ఉంటుంది, ఇంకోవైపు సుఖం ఉంటుంది. దీనినే ధర్మ సంకటం అని అంటారు. ధర్మాన్ని ఆచరించడమే సంకటంగా మారి ధర్మాన్ని త్యజించడమే సుఖాన్నిస్తుంది. మీరే ఆలోచించండి. ఒక్కోసారి తన వాళ్ళకే విరుద్ధంగా సత్యం పలికే అవసరం ఏర్పడవచ్చు. ఒక్కొక్కసారి ధనార్జన చేయాలనుకున్న వారికి సులువుగా ఇతరుల ధనం దొంగిలించే మార్గం కనపడవచ్చు. అప్పుడే ఒక శక్తివంతుడైన రాజ్యాధినేత లేదా ఒక రాజ్యాధికారిలో దాగున్న అధర్మం అనేది బయటపడుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూనే ఉంటాయి. చాలామంది ఇలాంటి పరిస్థితిని తమకేర్పడిన ధర్మ సంకటమని గుర్తించలేరు. వారి జీవితంలో సంఘర్షణ ఉన్నట్లు వారికి ఏమాత్రం తెలియదు. ఒక ఈగ చక్కెర వైపు ఆకర్షింపబడినట్లు ఇలాంటి వారు కూడా అప్రయత్నంగా సుఖాల వైపు ఆకర్షింపబడతారు. వాస్తవానికి ధర్మ సంకట క్షణాలని ఈశ్వరుణ్ణి దర్శించే క్షణాలనుకోవాలి. మనం సంఘర్షణల్ని చూసి భయభ్రాంతులం కాకుండా, సుఖాలకి ఆకర్షితులం కాకుండా మన ధర్మంపై దృఢంగా నిలిస్తే ఆ ఈశ్వరుడి సాక్షాత్కారం అసాధ్యం కాదు. పెనుగాలితో యుద్ధం చేసే ఆకు వృక్షం నుంచి రాలిపోవచ్చు. అయినప్పటికీ అది ఆకాశం కేసే ఎగురుతుంది. పెనుగాలికి వాలిపోయే గడ్డి అక్కడే భూమి మీదే ఉండిపోతుంది. అనగా ధర్మ సంకటం నుంచి మనం సంకటాన్ని తొలగించేస్తే సుఖం ప్రాప్తించొచ్చు, ఆయుష్ పెరగొచ్చు. కానీ మన వ్యక్తిత్వం నశించదా? మన ఆత్మ కృషించిపోదంటారా? మనం ఈశ్వరునికి సదా దూరమైపోమా? మీరే ఆలోచించండి. యథో ధర్మ తథో జయా. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది. అనురాగం బుద్ధిని స్థిరం చేస్తుంది. ధైర్యం మనస్సుని స్థిరం చేస్తుంది. ప్రేమ హృదయాన్ని స్థిరం చేస్తుంది. సమర్పణ శరీర ఆవేదనలను శాంతింపచేసి శరీరాన్ని స్థిరం చేస్తుంది. ఇక న్యాయం న్యాయం ఆత్మను స్థిరం చేస్తుంది. మనస్సు, బుద్ధి, హృదయం, శరీరం, ఆత్మ, ధర్మానికి ఆధారమైన ఈ పంచకోశాలు స్థిరంగా శాంతంగా ఉంటే ఆ మనిషి కరుణతో నిండిపోతాడు. దీనినే ధర్మం అంటారు. వర్తమానంలో జీవించడం నేర్చుకో. ప్రస్తుత కర్మను ఆచరించు. ఆ ఈశ్వరుని యోచనలను ఈశ్వరేచ్ఛకే విడిచిపెట్టు. మీ పుత్రిక అవశ్యం సింహాసనం మీద కూర్చుంటుంది మహారాజా. మీకు మీ పుత్రిక భవిష్యత్తు గురించి దిగులు ఉంది. కానీ భవిష్యత్ అనేది ప్రతిదినము, ప్రతి క్షణము రూపుదిద్దుకుంటుంది. భవిష్యత్ అంటే మరేదో కాదు మహారాజా. మానవుని నేటి నిర్ణయాలు, అలాగే కర్మల పరిణామాలు కూడా. మీరు నేడు తీసుకున్నటువంటి నిర్ణయాలు సంతృప్తికరంగా ఉంటే ఇక తప్పకుండా భవిష్యత్తులోనూ ఖచ్చితంగా సంతోషం పొందుతారు.
ఎప్పుడైతే మానవ జన్మ రూపొందిందో అప్పుడే వ్యక్తి పరిచయం అనేది కూడా జన్మించింది. కానీ ఇప్పటి యుగంలో ఒక వ్యక్తికి ఈ విషయమై ఎలాంటి మూల్యాంకం ఉండదో అతని పరిచయం ఎవరితో ఏర్పడింది అనేది. అతనితో పరిచయం ఎక్కడ వరకు, ఎందుకు? మీ చుట్టుపక్కల కూడా చాలా వ్యక్తులే ఉంటారు. వారు కేవలం తమ గుర్తింపుతో వారి కార్యం పూర్తి చేసుకుంటారు. ఇలా చాలా మంది ఉంటారు. వారి గుర్తింపుతో లబ్ధి పొందుతారు, ధనము సంపాదించుకుంటారు. కానీ మీరే ఒక్కసారి ఆలోచించండి, ఇది సరైనదేనా? గుర్తింపు అనేది మీతో ఎప్పటి వరకు ఉంటుంది అంటే వాటితో మధురమైన గుర్తింపుని పొందేంత వరకు మాత్రమే. సంబంధాల మధ్య విభేదాలనేవి వచ్చాయో అప్పుడు ఆ కార్యం చేతి నుంచి జారిపోతుంది. అప్పుడు ఇంకా మీరు ఏం చేయగలరు? దాని సమాధానం ఏమిటంటే కార్యం. నీ కార్యం పూర్తిగా మనసు పెట్టి చేయి. నీ కార్యం నిష్ఠతో చేయి. ఎందుకంటే పరిచయం వల్ల జరిగే కార్యం ఎక్కువ కాలం నిలబడి ఉండదు. కానీ కార్యం వలనే ఏర్పడిన పరిచయం యుగ యుగాంతం వరకు ఉంటుంది. రాధాకృష్ణ. మన హృదయంలో నుండి క్రోధం, విరోధం తొలగిపోయినప్పుడు సహన శక్తే ధర్మం యొక్క శక్తిగా మారుతుంది. క్రోధం నుండి ప్రతీకారం పుడుతుంది. ఇక ధర్మం నుండి న్యాయం పుడుతుంది. ద్రౌపది, నీ జీవితంలో కూడా ఒకవేళ ఏ సమయంలోనైనా నీ పట్ల ఎటువంటి అన్యాయం జరుగుతున్నా ప్రతిస్పందించే ముందు నువ్వు నీ క్రోధాన్ని తప్పకుండా నియంత్రించుకోవాలి. పార్థ, మనకు కాలం కలిసి రాకుంటే బాధ అవశ్యం కలుగుతుంది. సాక్షాత్తు భగవంతుడు కూడా కాలానికి తలవంచక తప్పదు. విజయం అప్పుడప్పుడు పిరికివానికి కూడా లభిస్తుంది. కానీ యశస్సు, కీర్తి సదా శౌర్యవంతులకే లభిస్తుంది. నా ఆశీస్సులు నీకుంటాయి. ఈ